శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఫైనాన్స్ లో భారీ గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. చెన్నై కొత్తపల్లి గ్రామంలోని కీర్తన గోల్డ్ ఫైనాన్స్ లో 50 తులాలకు పైగా బంగారం మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫైనాన్స్ లో పనిచేసే అనుదీప్, నిఖిల్, దినేష్, కృష్ణప్రసాద్, అరుణ్ కుమార్లు అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించి తమ గోల్డ్ ను అక్కడి నుంచి ఇతర బ్యాంకులకు తరలించినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్ కు చెన్నై కొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ కూడా సహకరిస్తున్నట్లుగా బాధితులు ఆరోపించడం గమనార్హం. 5 నెలల నుంచి బంగారానికి డబ్బులు కట్టి బంగారం కోసం కీర్తన ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీర్తన గోల్డ్ ఫైనాన్స్ పై ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని వాంటెడ్ చేసి కొడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలంటూ బాధితులు వాపోయారు. బంద్ చేయకూడదు ఎవరికన్నా చెప్పు. మేమైతే ఏదైనా సూసైడ్ ఇదా ఇంకోసానండి అంటించుకుంటాం మేము. పక్కన పక్కన ఫోన్ చేసాం మూత పెట్టి అన్నా మేము నష్టపోయినామన్నా మా బాధ కూడా అర్థం చేసుకోలేదా? మేము నష్టపోయినామా మా బాధ అర్థం చేసుకోవాలి. మేము అంటించుకుంటున్నాం. మేము నీళ్ళు చాలు మేము ఇచ్చిపోతాం అన్నారు. మా బాధ పట్టించుకునే వాళ్ళు ఎవరు? మరి మేమేం చేసేది? మేము చచ్చిపోయినా కూడా పట్టించుకునే కూడా లేరైనా ఎండీకి ఒక మెసేజ్ పెట్టిండు. నువ్వు చేసుకోరా చూస్తానని కూడా అన్నాడు. అన్నానండి నేను ఎవరికి చెప్పుకోవాలి అప్పుడు? ఇక సత్యనారాయణ నువ్వు అంటించుకోరా నేను చూస్తానన్నాడు. అన్న ఎప్పుడన్నాడు? మే 8వ తేదీ. మీరు చచ్చిపోయినా కానీ మీ గోల్డ్ ఇవ్వమంటున్నారా? ఎందుకు ఇస్తారన్న వాళ్ళు? మేము చచ్చిపోలే, బాధలేదు. ఎండీకి మెసేజ్ పెట్టుకుంటాం. ఎండీ అయితే దానికి అవుతుంది కదా, ఈ బ్రాంచ్ కి. మాకేం కదా, మా బాధ చెప్పుకోవచ్చు కదా ఆమెకి. 1.5 సంవత్సరమేనా నకలీస్ 2 తులాలు తర్వాత కూడా ఏమీ లేదన్న. తీసేపోయినారు. గుత్తిలో లోన్ చేశారు. కొంచెం ఆయన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. ఉగాది రోజు నైట్ లో 9 గంటలకు బ్రాంచ్ ఓపెన్ చేసి గోల్డ్ తీసిపోయినారు. డబ్బులు కట్టించుకున్నారు. ఫస్ట్ లో వచ్చేసి గోల్డ్ విడిపించుకోమన్నారు. విడిపించుకుంటున్నాం. మేము వచ్చినాము, డబ్బులు కట్టినాము. ఆ డబ్బులు కట్టినాకి 60,000 కట్టేసినారు అమౌంట్. వాళ్ళు తీసుకునే దానికన్నా ఎక్కువ కట్టినాయి అడిగి. కానీ గోల్డ్ లేదు కదా మాకు, గోల్డ్ లేలే. మళ్ళీ వారం తర్వాత రమ్మన్నారు. మళ్ళీ వారం తర్వాత వచ్చి ఇంకి ఆ పిల్లలు సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి డబ్బులు కట్టించుకునేవాడు అట్లా దింకొని వెళ్ళిపోయినాడు. కృష్ణప్రసాద్ అని చెప్పి పేరు. కృష్ణప్రసాద్ డబ్బులు కట్టించుకున్నాడు. నీ పేరు మీద గోల్డ్ లేదు, వేరే అనేది పేరు మీద, వేరే వాళ్ళ పేరు మీద ఉంది, నీ పేరు మీద లేదని చెప్పేసి మళ్ళీ ఫ్రాడ్ నువ్వు నన్నే వచ్చి నీతో నువ్వు రాకూడదు ఇక్కడ అంటారు వాళ్ళు. వేరే వాళ్ళ గోల్డ్ వచ్చేసి నా పేరు